గీత అనేది ఒక తాత్విక చింతన. మనం మామూలు టెక్స్ట్ కాదు, ఒక శాస్త్రీయమైనటువంటి టెక్స్ట్. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ఒక సౌందర్యవంతుడైనటువంటి శరీరాన్ని, ఒక కురుపి శరీరాన్ని బయలాజికల్ ఆస్పెక్ట్లోనే చూస్తాడు. అతనికి కనిపించింది ఓన్లీ బయలాజికల్ ఆస్పెక్ట్లోనే శరీరాన్ని ఎనలైజ్ చేస్తాడు. వీడు విద్వాంసుడు, వీడు మూర్ఖుడు, వీడికి ఈ పొజిషన్, ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాక లేదా మెడికేషన్కి వెళ్ళాక నువ్వు ఎవరైనా ఎవర్ యూ మైట్ బి. కానీ ఇక్కడ నీకు వచ్చిన డయాగ్నోసిస్, నీకు అయిన డిసీజు, నీ శరీరంలో ఉన్నట్టు మెటబాలిజము, నీ యొక్క ఎనాటమీ, ఇదే అక్కడ మ్యాటర్ డాక్టర్కి, వేరే విషయాలు కావు. ఇక్కడ భగవద్గీత కూడా కొందరి జీవితాలు సంతోషంగా ఉండొచ్చు, వాళ్ళ అప్రోచ్ నెగిటివ్ని కూడా పాజిటివ్గా తీసుకోవచ్చు. కొందరి జీవితాలు మరీ దుఃఖకరంగా ఉండొచ్చు. కానీ మొత్తం కంప్లీట్ అనాలిసిస్ తీసుకున్నప్పుడు జీవితంలో ప్రతి క్షణం అశాశ్వతం అనేది ఉంది, అన్సర్టెనిటీ అనేది ఉంది. అంచేత ప్రతి క్షణం మనం స్ట్రగుల్ పడుతున్నాం. ఒక దాంట్లోకి వెళ్తున్నాము, దాంట్లో నుంచి బయటికి రావాలని చెప్పి ప్రయత్నిస్తున్నాం. సపోజ్ ఈరోజు ఈ క్షణంలో మన బాధలను ఏవి, నిన్నటి సంతోషాలు వాళ్ళ బాధలుగా మనకు నిజమండి. మనకి ఏదైనా బాధ ఉందనుకుంటే తెలుసుకోండి, మీకు ఇరిటేటింగ్గా ఉన్న సబ్జెక్ట్ని ఏదైనా మీ మైండ్ అక్కడ తీసుకెళ్ళండి. అదేంటి, నిన్న మనకు ఆనందాన్ని కలిగించింది మాత్రమే ఇవాళ బాధలు ఇస్తుంది. సపోజ్ వృద్ధాప్యం ఎందుకు, వృద్ధాప్యం అనేది కొత్తగా రాలేదు, శరీరం నుంచే వచ్చింది. నిన్నటి యవ్వనం అంత శరీరమే. నిన్న మనం చిన్నగా ఉన్నప్పుడు బర్త్డే జరుపుకున్నాం, చాలా ఆనందించాం. యవ్వనంలో ఉన్నప్పుడు చాలా జీవితాన్ని మనం ప్రేమించాం, మన శరీరాన్ని ప్రేమించాం. ఆ శరీరమే వృద్ధాప్యంగా, రోగగ్రస్తంగా మనం బాధ పెడుతోంది మనం. అంతేగాని కొత్తగా వచ్చింది కాదు. అంటే ఏది కొత్తది కాదు, ఉన్నదే మారుతుంది. అయితే అదన్నా మారుతుంది, లేకపోతే మన మనసన్నా మారుతుంది. సపోజ్ అది మారలేదు, అది అలాగే ఉంది. సపోజ్ ఇంట్లో ఉంటున్నాం, ఆ ఇల్లు ఇలాగే ఉంది, ఇలా అదే స్ట్రక్చర్, బేసిక్ స్ట్రక్చర్ అదే ఉంది. కానీ కొన్నాళ్ళకి ఇంట్లో మనకు బోర్డం వస్తుంది. ఇక్కడ ఇల్లు మారలేదు, అక్కడ వస్తువు మారలేదు, మనస్సు మారలేదు. అయితే మనస్సు, లేకపోతే శరీరంలో వచ్చే మార్పే బాధపడుతుంది, కొత్తగా మనకేం రాలేదు. కాబట్టి జీవితంలో ఏదైనా వస్తే రెండు మాటలు వాడే, అశాశ్వతము. అది నీకు స్టాండర్డ్గా ఉండట్లేదు. అశాశ్వతం అంటే ఎక్కడో 100 ఏళ్ళ తర్వాత అని కాదు, ఇప్పుడే ఈ క్షణం. ఇప్పుడు నేను ఒక్క నీళ్ళు తాగాను, దాహం తీరింది, మళ్ళీ దాహం వేస్తాను. అంటే ప్రతి క్షణము మనకు అశాశ్వతమైన అన్సర్టనిటీ అనేది, ఒక ఎఫిమెరల్ ట్రాన్సియంట్ నేచర్ అనేది జీవితంలో కనిపిస్తూ ఉంది. కనిపించినప్పుడు దాంతో స్ట్రగుల్ అవుతాం. అయితే మనసు మారుతుంది, లేకపోతే వస్తువు మారుతుంది. కాబట్టి అశాశ్వతం ఏదో అది దుఃఖాలయం అవుతుంది. దుఃఖాలయం ఏది అశాశ్వతమో అది దుఃఖం.